సింగరేణి సంస్థ 2023-24 సంవత్సరంలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి సాధించినందున వార్షిక నికర లాభాలు 4,700 కోట్ల రూపాయలు సాధించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. లాభాలలో వాటాగా కార్మికులకు 30% వాటా ఇస్తున్నట్లు చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం కార్మికులకు 1,550 కోట్ల రూపాయలను మాత్రమే పంపిణీ చేయాలని ఉంది. కానీ నికర లాభాలపై వాటాగా కార్మికులకు 796 కోట్ల రూపాయలను మాత్రమే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం పట్ల టీబీజీకేఎస్ కార్మిక సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రతి కార్మికుడికి 1,90,000 వస్తాయని ప్రకటించారు. వాస్తవానికి ప్రతి కార్మికులకు దాదాపు 4 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని పారిశ్రామిక ప్రశాంతతను కాపాడాలని కోరుతున్నాం. సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలపై గతంలో మాదిరిగానే లాభాల వాటా పంపిణీ చేయాలి. కానీ అభివృద్ధి పేరిట 2,289 కోట్ల రూపాయలను పెట్టడం తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఈ విధంగా గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికైనా కార్మికుల మనోభావాలను గమనించి 796 కోట్ల రూపాయలకు బదులు 1,550 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. చేయని పక్షంలో ఎలాంటి ఆందోళనకైనా సిద్ధమని టీబీజీకేఎస్ నాయకులు ఆరోపించారు. ఇప్పటికైనా కోల్ బెల్ట్ ఏరియాలో ఎమ్మెల్యేలు స్పందించి సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యని పరిష్కరించాలని వారు కోరారు. ఈరోజు తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం భూపాలపల్లిలో జియో ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఇది వాస్తవ బోనస్ కంపల్సరీ 33% కంపల్సరీ కార్మికులకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మరి టీపీజీ కేసు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టినాం, బాయిల మీద మెమోరాలను ఇచ్చినాం, జియో ఆఫీసులో మెమోరాలను ఇచ్చినాం. అయినా కానీ మరి మొద్దు నిద్రపోయినట్టు ప్రభుత్వం పోతా ఉన్నది. మరి వాస్తవ లాభాలు కార్మికులకు పంచియడం లేదు. ఎందుకంటే కార్మికులల్లా అందరికీ 4 లక్షల రూపాయలు వచ్చే బోనస్కు 1,50,000, 1,90,000 అంటూ ఉన్నారు. ఈ రోజులు మంచి పద్ధతి కాదు. మరి ముఖ్యమంత్రి వెంటనే మరి వాస్తవం తెలుసుకొని మరి వాస్తవంగా కార్మికులకు వచ్చే లాభాలు కంపల్సరీ ఇవ్వాలని, మరి ఇక్కడున్న కోల్బెల్ట్ ఎమ్మెల్యేలంతా దయచేసి మిమ్మల్ని అందరూ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలంతా కార్మికులంతా మిమ్మల్ని గెలిపించుకున్నారు. మిమ్మల్ని కోరుకునేది కార్మిక వర్గం అంతా. కోల్బెల్ట్ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి లాభాలు అయితే ఏదైతే వస్తాయో వాస్తవంగా లాభాలు పంచేయాలని మేము టీబీజీ కేసు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని కార్మికులంతా మీకు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ కార్మిక సంఘాలు ఏదున్నా బావి మీదకి వస్తే ఇవాళ చూ అనే ఆలోచనకు వచ్చింది. ఇలా ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, ఇలా బావి మీదకి వస్తే అన్ని డివిజన్ల మీరు చూస్తూ ఉన్నారు. మరి తరిమి కొడదామని అంటూ ఉన్నారు స్వచ్ఛందంగా కార్మికులు. మరి ఆ పద్ధతిలో పోకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటే ఇలా కార్మికులు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. ఇలా వాస్తవంగా మనిషికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు మాత్రం ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి వాస్తవంగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుండి ఒకప్పుడు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు సింగరేణి బీఎఫ్ఆర్లో పోయిన ఉద్దేశంతో కార్మికులకు అధిక లాభాలు వస్తే పర్సెంటేజ్ ఇస్తామని ఆశ చూపంగానే చాలామంది కష్టపడి ఆ రోజున లాభాల వాట తీసుకొచ్చి అప్పటి నుండి గత 10 సంవత్సరాల నుండి లాభాలను తీసుకొచ్చిన కార్మికులకు 10% నుంచి మొదలైనటువంటి లాభాల బోనస్ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాడికి 32% ఇచ్చిళ్ళు. ఎంతైతే ప్రకటించిల్లో కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ అందులో ఉన్నటువంటి పర్సంటేజే ఇచ్చేది. కానీ ఈసారి నికర లాభాలు అంటే డెవలప్మెంట్ కానీ అన్ని విధాల ఖర్చులు పోయిన తర్వాత 4,701 కోట్ల రూపాయలను నికర లాభాలుగా చెప్పినటువంటి ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఈ రోజున 2,478 కోట్ల రూపాయలు చూపిస్తూ 33% అని కార్మికులకు మోసపూరిత ప్రకటన చేసి దాన్ని లెక్క వేస్తే 16.9% ఈ రోజున అందుతున్నది. గతంలో పోలిస్తే పోయిన సంవత్సరం 1,70,000 వచ్చినది. ఇప్పుడు మినిమం మామూలుగా ఒక 190 మస్టర్లు 240 వేసిన కార్మికునికి 2,50,000 పైచీలకు వస్తే ఇప్పుడు 1,50,000 వరకే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మోసపూరితమైనటువంటి గవర్నమెంట్ ఈ ప్రకటన వేసి కార్మికుల కష్టార్జితాన్ని ఇతరులకు దోచిపెట్టడం చాలా దుర్మార్గం. ఇక ముందు కూడా కష్టపడి పనిచేయాలన్న కార్మికునికి మనసు రాదు, మనోధైర్యం కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసి 9వ తారీఖు నాడు బ్యాంకు ఖాతాలో వేసే ఈ యొక్క 16.9%
ఉపసంహరించుకొని 4,701 కోట్ల నికర లాభాలలో 33% ప్రకటించి కార్మికులు అందజేయాలని కోరుతూ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేము ఉద్యమాలు చేపడుతున్నాం. ఈ యొక్క సందర్భంగా మన కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరికీ మనవి చేస్తూ ఈ యొక్క మెసేజ్ ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవాలని మా యూనియన్ తరఫున మేము కోరుచున్నాం. జై తెలంగాణ.